Become third sem, income tax, unit 2, income from salaries. Explain basic of charge under section 15 for the calculating income from salary. Salary income is charged under the head income from salary, either on receipt basis for accrual basis, whichever is earlier. జీతం నుండి ఆదాయం విధించడం అనేది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అనే హెడ్లోకి వస్తుందండి. యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్లో 5 హెడ్స్ ఉంటాయండి. ఈ 5 హెడ్స్ మన చేతికి 5 ఫింగర్స్ ఎలానో ఇన్కమ్ ట్యాక్స్లో 5 హెడ్స్ ఉంటాయి. నెంబర్ 1 ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, నెంబర్ 2 ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, నెంబర్ 3 ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, నెంబర్ 4 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, నెంబర్ 5 total income. I repeat again, income from salary, income from house property, income from business and profession, income from capital gains, income from other sources. ఇంకేం లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను. అంటే మనం ఏదైతే సంపద సంపాదిస్తున్నామో ఆ సంపద పైన, ఆ ఆదాయం పైన ప్రభుత్వం తన యొక్క సంక్షేమ కార్యకలాపాలు చేయడం కోసం విధించేటువంటి ప్రత్యక్ష పన్నునే ఆదాయపు పన్ను అంటాం. ప్రతి ఒక్క ఆదాయం సంపాదించేటువంటి వ్యక్తి తన యొక్క స్లాబ్ రేట్ ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఫస్ట్ హెడ్ అండి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, జీతం నుండి ఆదాయం. జీతం నుండి ఆదాయం అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అదర్ ఎంప్లాయీ కావచ్చు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, అదర్ ఎంప్లాయీ. ఇక్కడ ఏ ఎంప్లాయీ అయినా బేసిక్ చార్జబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ తెలియజేసే సెక్షన్స్ ఏంటంటే అంటే సెక్షన్ 15 చార్జబిలిటీ ఆఫ్ సాలరీ, సెక్షన్ 16 డిడక్షన్స్ ఆఫ్ ద సాలరీ, సెక్షన్ 17 బేసిక్ సాలరీ, అలవెన్సెస్, పర్క్విజిట్స్ ఆర్ పర్క్స్, ప్రాఫిట్ ఇన్ లై ఆఫ్ సాలరీ. ఈ ఆస్పెక్ట్స్ గురించి తెలియజేసేవి. అంటే కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీని తెలియజేసే సెక్షన్స్ ఏంటి అంటే సెక్షన్ 15, సెక్షన్ 16 అండ్ సెక్షన్ 17. మోస్ట్లీ సెక్షన్ 17 మనకి రిపీటెడ్గా మనకి వస్తూ ఉంటుంది. దీంట్లో మనం ఈ ప్రాబ్లంలో మనం 10 మార్క్స్ తెచ్చుకోవాలంటే సెక్షన్స్ని మ్యాండేటరీగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ బేసిక్ ఆఫ్ చార్జ్ అండర్ సెక్షన్ 15 ఫర్ ద క్యాలిక్యులేటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అన్నాం. సాలరీ ఇన్కమ్ అనేది ఈ చార్జ్డ్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఎయిదర్ ఆన్ రిసిప్ట్ బేసిస్ ఫర్ అక్రూయల్ బేసిస్. రిసిప్ట్ బేసిస్ అంటే మనకు వచ్చిందండి, అక్రూయల్ బేసిస్ అంటే సంచితమైనటువంటి భావన. అంటే మనకి రిసిప్ట్స్ అంటే వసూలు అయిపోయింది, అక్రూయల్ అంటే రావలసింది అని. whichever is the earlier, ఏది ముందు జరిగితే అది. ఫాలోయింగ్ ఈజ్ ద ఫార్మేట్ ఫర్ కంప్యూటింగ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. అయితే ఈ సాలరీని లెక్క కట్టాలంటే ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా లేదా ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా ఒక ప్రొఫార్మా ఉంటుంది. మీ సాలరీ స్లిప్ ఏది ఒకసారి చూస్తాననేటట్టు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొఫార్మాని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ప్రొఫార్మా కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. నోట్ దట్ 1 పాయింట్, అసెస్మెంట్ ఇయర్ ఏవై మనకు 2 గుర్తుంచుకోవాలండి. 1 పీవై, 2 ఏవై. పీవై అంటే ప్రీవియస్ ఇయర్ అండి, ఏవై అంటే అసెస్మెంట్ ఇయర్ అండి. పీవై అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సరం అని అర్థం. అసెస్మెంట్ ఇయర్ అంటే పన్ను నిర్ధారణ సంవత్సరము అని అర్థం. అంటే మనం ఏ సంవత్సరం అయితే సంపాదిస్తున్నామో ఆ సంపాదించిన సంవత్సరాన్ని మనం ఏమంటామంటే ప్రీవియస్ ఇయర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అకాడమిక్ ఇయర్
25-26 ఫైనాన్షియల్ ఇయర్ 25-26. వై? బికాజ్ ఏప్రిల్ టు మనం చూసుకున్నట్లయితే మార్చి 31 ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్గా మనం చెప్పుకుంటాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మిస్టర్ సాయిరామ్ ఉన్నాను, నేనే ఉన్నా. నాకు ఇప్పుడు మేలో శాలరీ ఇచ్చారు. ఈ మేలో శాలరీ ఇది ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే ప్రీవియస్ ఇయర్ ఏది సంపాదించిన సంవత్సరం 25-26. ఈ సంవత్సరం 2025 అనేది ఏమవుతుంది, ప్రీవియస్ ఇయర్ అవుతుంది. అదే నేను ట్యాక్స్ ఎప్పుడు కట్టాలండి, 2026లో కట్టాలి. అంటే ఏ సంవత్సరం అయితే మీరు ఎర్న్ చేస్తున్నారో ఆ ఎర్న్ చేసినటువంటి ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. ఏ సంవత్సరం అయితే మీరు ట్యాక్స్ కట్టడం అనేది జరుగుతుందో క్యాలిక్యులేట్ చేయడం, ఆ క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ని ఓకేనా కట్టడం జరుగుతుందో ఆ కట్టిన సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. సో ఇన్ దిస్ ఫార్మాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టికులర్స్, రూపీస్ ఇండియన్ కరెన్సీ సింబల్, రూపీస్ ఇండియన్ కరెన్సీ సింబల్. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన సెక్షన్స్ ఏంటి అంటే ఓన్లీ సెక్షన్ 17. మీరు గుర్తుంచుకోండి, ఓన్లీ సెక్షన్ 17. సెక్షన్ 17లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుందయ్యా అంటే సాలరీ అండర్ సెక్షన్ 17. మీరు గుర్తుంచుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అనేసరికి మీకు గుర్తుండి రావాల్సింది ఏంటి అంటే 1961. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది ఎప్పుడంటే 1961. సో మన భారత రాజ్యాంగానికి అమెండ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్స్ అలానే ఉన్నాయి. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సాలరీ అనే దానికి అండర్ సెక్షన్ 15, 16, 17 అనేవి తెలియజేశాయి. అండర్ సెక్షన్ 17(1) అనేది ఏం తెలియజేస్తుందంటే సాలరీ అనే ఆస్పెక్ట్ని తెలియజేస్తుంది. ఈ సాలరీలో ఏమేమి ఉంటాయి అంటే బేసిక్ పే, మూల జీతం లేదా మూల వేతనం, అడ్వాన్స్ సాలరీ ముందుగా పొందినటువంటి జీతం, ఏరియర్స్ ఆఫ్ సాలరీ బకాయి పడి ఉన్నటువంటి జీతం, ఫీజ్, కమిషన్, బోనస్, డియర్నెస్ అలవెన్స్. ఓకే, ఇలా ఈ అంశాలు అనేవి. ఇవే కాక ఆర్పిఎఫ్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్. ఈ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది మోస్ట్లీ ఎక్కువగా అడిగేటువంటి ఉండేటువంటి ఛాన్స్ ఉండేదండి. ఆర్పిఎఫ్ అంటే ఇక్కడ మీరు అందరూ అంటూ ఉంటారు పిఎఫ్ అని. యాక్చువల్గా ఈ పిఎఫ్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 4 రకాల పిఎఫ్లు ఉన్నాయండి. 1 ఆర్పిఎఫ్, 2 యూఆర్పిఎఫ్, 3 ఎస్పిఎఫ్, రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్, అన్రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్, స్టాట్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఉన్నాయి. అయితే ఆర్పిఎఫ్ అంటే రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్ అండి. ఈ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 12% వరకు సాలరీలో 12% వరకు డిడక్షన్ అనేది ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ క్రెడిట్ అయినటువంటి వడ్డీలో 9.5% వరకు మనకి డిడక్షన్ అనేది ఉంటుంది. ఎక్సెస్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్. అలాగే ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేసిన ఎంప్లాయీది అండర్ సెక్షన్ 80C కింద ఎగ్జెప్షన్ ఉంటుంది. అండర్ సెక్షన్ 80C కింద ఎగ్జెప్షన్ అనేది ఉంటుందండి. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలరీ అండర్ సెక్షన్ 17 సబ్ సెక్షన్ 1 అండి. 17(1) జీతము అనే దీంట్లో ఏమేమి ఉంటాయి? మూల జీతం, బేసిక్ పే, అడ్వాన్స్ సాలరీ,
అలాగే ఏరియర్స్ ఆఫ్ సాలరీ, బకాయి జీతం, ఫీజు, కమిషన్. ఇక్కడ చూడండి అన్న, కమిషన్ అనే దగ్గర చిన్న ట్రిక్ ఉంది. కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ అని ఉంటే ఒకలా తీసుకోవాలి. అంటే మనం లెక్క చెప్పేటప్పుడు చూసుకుందాం. బోనస్, అలాగే డిఎన్ఎస్ అలవెన్స్ ఆర్ డిఎన్ఎస్ పే. ఇక్కడ వచ్చేసరికి U/R అని కానీ, ఎంటర్ అని కానీ, లేదు అంటే ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్ అని కానీ ఉన్నట్లయితే దాన్ని ఒకలా కన్సిడర్ చేయాలి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. బేసిక్ సాలరీ, అడ్వాన్స్ సాలరీ, ఏరియర్స్ ఆఫ్ సాలరీ, ఫీ, కమిషన్, బోనస్, డిఎన్ఎస్ పే, ఆర్పిఎఫ్. యూఆర్పిఎఫ్ వచ్చినా తీసుకోరు, ఎస్పిఎఫ్ వచ్చినా తీసుకోరు, పీపీఎఫ్ వచ్చినా తీసుకోరు. ఓన్లీ ఆర్పిఎఫ్ వస్తేనే, అది కూడా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటేనే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్తో పాటు ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫస్ట్ సాలరీ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 చెప్పిందండి. ఒకటి తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే 3 చూడండి, అలివెన్సెస్ అండ్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3. మరి 2 వదిలేశారు సార్ అనేసి అంటే 2 అనేది పెర్క్స్ ఆర్ పర్క్విజిట్స్. అంటే అలివెన్సెస్ తర్వాతనే పెర్క్స్ తీసుకోవాలి. పెర్క్స్ ఆర్ పర్క్విజిట్స్ అనేవి తీసుకోవాలి. అలివెన్సెస్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 2. అండర్ సెక్షన్ 17 సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 అలివెన్సెస్, బత్యాలు. ఈ బత్యాలు చూసుకున్నట్లయితే 3 రకాల బత్యాలు ఉంటాయండి. ఇక్కడ మనకు 2 రకాలుగా మనం చూపించాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అలివెన్సెస్ విచ్ ఆర్ ఫుల్లీ ట్యాక్సిబుల్, పూర్తిగా పన్ను విధించదగినటువంటి బత్యాలు. అలివెన్సెస్ విచ్ ఆర్ పార్ట్లీ ట్యాక్సిబుల్, పాక్షికంగా పన్ను విధించవలసినటువంటి బత్యాలు. ఫుల్లీ ఎజెప్టెడ్ అలివెన్సెస్. ఏంటి సార్ ఫుల్లీ ఎజెప్టెడ్ అంటే? పూర్తిగా పన్ను విధించదగని బత్యాలు ఎవరెవరికి అంటే హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, అలాగే ఫారిన్ అంబాసిడర్స్, వీళ్ళందరికీ కూడా. ఓకేనా, వీళ్ళకి అలివెన్సెస్ అనేవి, కొన్ని రకాల అలివెన్సెస్ అనేవి ఫుల్లీ ఎజెప్టెడ్ అనమాట. సో అలివెన్సెస్ అనేవి మనం చూసుకున్నట్లయితే అలివెన్సెస్ బత్యాలు అనేది అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 బత్యాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ పెర్క్స్. మనం చాక్లెట్ తింటాం కదండి, PERKS, పెర్క్స్. పెర్క్స్ అని అనొచ్చు, లేదు నాకు పలకడం వచ్చు సార్ పర్వాలేదంటే పర్క్విజిట్స్ అనొచ్చు. పర్క్విజిట్స్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 పరిలబ్ధులు అంటాం తెలుగులో. ఈ పరిలబ్ధులు అనేది ఎవరికి ఇస్తారంటే గ్రూప్ 2 ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్, లేదంటే ఒక ప్రైవేట్ కంపెనీలో అయితే ఒక మేనేజర్, ఒక ఫంక్షనల్ మేనేజర్, ఒక సీనియర్ మేనేజర్. అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి కానీ, మేనేజర్స్కి కానీ గ్రూప్ 1 లెవెల్, గ్రూప్ 2 లెవెల్, అంటే ఒక లెవెల్ ఆఫ్ అథారిటీ ఉండే వాళ్ళకి మాత్రమే పర్క్విజిట్స్ అనేవి చెల్లించడం జరుగుతుంది, పరిలబ్ధులు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఏంటి సార్ ఈ పరిలబ్ధులు అంటే? ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ కార్, ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే ఫ్రీ రిఫ్రెష్మెంట్. ఫ్రీ ఉండొచ్చు, కన్సెషనల్ ఉండొచ్చు. అలా ఇచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి సదుపాయాలనే మనకైతే అవి లగ్జరీస్, బట్ వాళ్ళకైతే అవి ఫెసిలిటీస్. ఓకేనా, అలా ఇచ్చేటువంటి వాటిని మనం ఏమంటామంటే పెర్క్స్, పరిలబ్ధులు లేదా పెర్క్విజిట్స్ అనేసి అంటాం. ఈ పెర్క్విజిట్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. పెర్క్విజిట్స్ ట్యాక్సిబుల్ ఇన్ ఆల్ కేసెస్, అందరికీ కూడా వర్తించేటువంటి, అందరికీ పన్ను విధించదగినటువంటి పరిలబ్ధులు. అలాగే పెర్క్విజిట్స్ ట్యాక్సిబుల్ ఇన్ స్పెసిఫైడ్ కేసెస్, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో పన్ను విధించదగినటువంటి పరిలబ్ధులు. ఓకేనా అండి, ఇది పరిలబ్ధుల గురించి. అండ్ నెక్స్ట్ వన్ ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3. మొదట ఏం చెప్పుకున్నాం? సాలరీ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. తర్వాత ఏం చెప్పుకున్నాం? అలివెన్సెస్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 2. ఒకవేళ 2 మీకు గుర్తుండదు, బి సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ బి.
స్మాల్ బి. నెక్స్ట్ పెర్క్స్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 2. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3. జీతానికి బదులుగా లాభం, జీతానికి బదులుగా లాభం అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3. ఇందులో ఏముంటాయ్యా అంటే మనం ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీలో లీవ్ ఎన్కేస్మెంట్ సాలరీ, ఫ్రీ ట్రావెల్ కన్సెషన్, ఇటువంటివన్నీ కూడా మనం ఏమంటామంటే ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీలో మనం చూపించుకుంటాం. జీతానికి బదులుగా సంపాదించినటువంటి అంటే నగదులోకి మార్చుకున్నటువంటి సెలవు జీతం, ఇటువంటివన్నీ కూడా మనం ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ అనేసి అంటాం. ఈ సెక్షన్లో మనకి ఇచ్చేటువంటి ఎలిమెంట్స్ అనేవి 4 ఉన్నాయి. ఈ 4 రెగ్యులర్గా వచ్చేది ఒక్కటే. ఓకేనా, మీరు గుర్తుంచుకోండి, లెక్క చెప్పేటప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఈ పాయింట్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ. ఇది ఎక్కడ రాయాలని చెప్పుకున్నాం మనం? సాలరీ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1లో ఏంటి? ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ. ఇక్కడ నోట్ దట్ పాయింట్. ఇది దేనికి సంబంధించింది? ఆర్పిఎఫ్కి సంబంధించింది. ఇందులో చూసుకున్నట్లయితే సాలరీ అంటే ఏంటి అంటే గుర్తుంచుకున్నా, బేసిక్ పే అనేసి అనుకుంటాం. సాలరీ అంటే బేసిక్ పే కాదు. సాలరీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆర్పిఎఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాలరీ? బేసిక్ పే ప్లస్ డిఏ అంటార్, డిఏ మీన్స్ డిఎన్ఎస్ అలవెన్స్, ప్లస్ సిఓటి, కమిషన్ ఆన్ టర్న్ ఓవర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాలరీ? బేసిక్ పే ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్, ఎంటర్ ఆర్ రిటైర్మెంట్ బెనిఫిట్, ప్లస్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్. ఈ మూడింటిని కలిపి సాలరీ అంటాం. ఈ సాలరీ పైన ఎంత శాతం అని చెప్పుకుంటున్నాడు? ఎక్సెస్ ఆఫ్ 12% ట్యాక్సిబుల్. సో 12% కంటే తక్కువ ఉంటే నో ట్యాక్స్. ఓకేనా, 12% కంటే ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత ట్యాక్సిబుల్. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్పిఎఫ్ క్రెడిటెడ్ ఇంట్రెస్ట్ మనం జమ చేస్తున్నాం కదా. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు కొంత మొత్తం, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు కొంత మొత్తం. ఆ నిధి ఏమవుద్ది? ఫండ్ అనేది పెరుగుద్ది. ఆ పెరిగిన దీని మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ ఇస్తుంది. మరి ఆ ఇంట్రెస్ట్ పైన ఏమైనా ట్యాక్స్ ఉంటుందా అంటే ఉంటుంది. ఒక పర్టికులర్ లిమిట్ అనేది ఉంటుంది. ఎలా అంటే అలా క్రెడిట్ అయినటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ 9.5%, 9.5% accrued interest on RPF in excess of 9.5%. ఈ 9.5% ఏంటి అంటే దీన్ని మించకూడదు. వాడు ఎగ్జామ్లో అడగొచ్చు 13% క్రెడిటెడ్ ఇంట్రెస్ట్ అనో 12% క్రెడిటెడ్ ఇంట్రెస్ట్ అనో. యూ లైక్ దట్? అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 13% అని ఇస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 9.5 అండ్ 13? 3.5%. సో అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 3.5/13 ఇంటూ ఎంత సమ్ ఇచ్చాడో అంత సమ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో దీంతో ఏంటంటే సాలరీ అయ్యింది. అలాగే సాలరీ ఏ సెక్షన్ చెప్పుకున్నాం? సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. అలవెన్సెస్ అయ్యాయి సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 2. అలాగే పెర్క్స్ అయ్యాయి సెక్షన్ 17 సబ్సెక్షన్ 2. అలాగే ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వాటినన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే స్థూల జీతం, గ్రాస్ సాలరీ. ఆ గ్రాస్ సాలరీని అవుటర్లోకి తెచ్చేస్తాం. మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఇన్నర్ కాలం నుంచి అవుటర్ కాలంలోకి తెస్తాం. తెచ్చాక దీంట్లో నుంచి డిడక్షన్స్, మరి ఉపశమనాలు, తగ్గింపులు అంటే నేను ఎంత దీనికి ట్యాక్స్ కట్టేయాలా, ఏమైనా నాకు ఏదైనా కన్సెషన్ అనేది ఏదైనా డిడక్షన్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఉందా అంటే తప్పనిసరిగా డిడక్షన్స్కి ఛాన్స్ ఉంది. ఆ డిడక్షన్స్ గురించి, ఆ తగ్గింపుల గురించి తెలియజేసే సెక్షన్ ఏదండి అంటే సెక్షన్ 16. అండర్ సెక్షన్ 16 ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? సెక్షన్ 17 గురించి చెప్పుకున్నాం. సెక్షన్ 17లో ఏమేమి వచ్చాయి? సెక్షన్ 17(1) సాలరీ, సెక్షన్ 17(3) సబ్సెక్షన్ బి
ఏం చెప్పుకున్నాం? అలవెన్సెస్. సెక్షన్ 17(2) పెర్క్స్. సెక్షన్ 17(3) ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ. ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే అండర్ సెక్షన్ 16 ఇది దేని గురించి తెలియజేస్తుంది? డిడక్షన్స్, గ్రాస్ సాలరీ నుంచి తగ్గింపులు, ఏ తగ్గింపులు అనేవి మ్యాండేటరీగా ఉన్నాయి అనేది. అయితే ఈ తగ్గింపులు అనేవి ప్రతి ఇయర్ మారిపోతూ ఉంటాయి, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ మారిపోతూ ఉంటాయి. కారణం మన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తగ్గింపులు అనేది తగ్గిస్తూ ఉంటారు. అయితే మనకు అంత అప్డేటెడ్గా డిగ్రీ సిలబస్ అనేది ఉండదు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 40,000 ఉండేది. నా ప్రజెంట్ ఎంత పెట్టారు అంటే 50,000 పెట్టారు. స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 1A. స్టాట్యూటరీ లిమిట్ ఎంత? 50,000. ఎంతండి? 50,000. ఎవరికైనా ఉపశమనమే డిడక్షన్. ఈ డిడక్షన్ అనేది వర్తిస్తుంది. ఇది గ్రాస్ సాలరీ లేదంటే 50,000, విచ్ ఎవర్ ఈజ్ ద లెస్. ఏది తక్కువైతే అది. గ్రాస్ సాలరీ తక్కువైతే గ్రాస్ సాలరీ, నాకు 50,000 తగ్గించేయండి, నాకు 40,000 వచ్చింది, నీకు గ్రాస్ సాలరీ క్యాలిక్యులేట్ చేస్తే పెర్ యానం. అటువంటప్పుడు లేదు, గ్రాస్ సాలరీ పెర్ మంత్ 40,000 వచ్చింది, అందులో మనం చూసుకున్నట్లయితే 50,000 అనేది నీకు లిమిట్ ఉంది, అంటే ఎడిషనల్గా మళ్ళీ తిరిగి 10,000 మీకు ఇస్తారా అంటే అదేమీ ఉండదండి. మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ని అలాగే గ్రాస్ సాలరీని ఈ రెండింటిని కంపేర్ చేసుకుని ఏది తక్కువ ఉంటే దాన్ని మాత్రమే డిడక్టబుల్ అనేది చేస్తారు. రెండోది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2. ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ డిడక్షన్, ఇఫ్ ఇన్ కేస్ ప్రైవేట్ ఎంప్లాయ్ నో డిడక్షన్. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే డిడక్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి, ప్రైవేట్ ఎంప్లాయీకి డిడక్షన్ అనేది ఇవ్వలేదు. ఇది ఎప్పుడు మార్చారంటే 2001-2002 ఫైనాన్షియల్ ఇయర్లో మార్చడం జరిగింది. అంటే ప్రైవేట్ ఎంప్లాయర్కి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్లో డిడక్షన్ అనేది అప్లికబుల్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం, ఏంటి సార్ డిడక్షన్ అంటే ఇక్కడ పూర్తిగా డిడక్షన్ ఇవ్వలేదు, మీకు గుర్తుంచుకోండి చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ గురించి తెలియజేసే సెక్షన్ ఏదండి? సెక్షన్ 16 సబ్సెక్షన్ 2. అదే స్టాండర్డ్ డిడక్షన్ గురించి తెలియజేసేది సెక్షన్ 16 సబ్సెక్షన్ 1A. అయితే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కానీ మనం చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే త్రీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఆస్పెక్ట్స్లో విచ్ ఎవర్ ఈజ్ లెస్ డిడక్టబుల్. నెంబర్ 1 ఏంటంటే స్టాట్యూటరీ లిమిట్ 5,000 అండి. స్టాట్యూటరీ లిమిట్ ఎంత? 5,000 రూపీస్. నెంబర్ 2 ఏంటంటే సాలరీలో 1/5 ఆర్ 20% ఓన్లీ బేసిక్ పేలోనే. బేసిక్ పేలో 20% లేదా 1/5వ వంతు. మూడోది ఏంటంటే యాక్చువల్లీ రిసీవ్డ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ విచ్ ఎవర్ ఈజ్ ద లెస్ అమౌంట్ ఈజ్ డిడక్టబుల్. అంటే 5,000 తక్కువైతే 5,000, లేదు అనుకుంటే అక్కడ 20% క్యాలిక్యులేట్ చేస్తే ఆ 20%, లేదు యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఖర్చు పెట్టినటువంటి మొత్తము. ఈ మూడింట్లో ఏది తక్కువైతే అది డిడక్టబుల్. అండ్ నెక్స్ట్ వన్ ప్రొఫెషనల్ ట్యాక్స్. వృత్తి పన్ను అండి. వృత్తి పన్ను ఇక్కడ చూసుకున్నట్లయితే వృత్తి పన్ను అని ఇవ్వచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అనే ఇవ్వచ్చు. ప్రొఫెషనల్ ట్యాక్స్ పెయిడ్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 వృత్తి పన్ను. చూడండి అన్న, స్టాండర్డ్ డిడక్షన్ అనేది 1 చెప్తుంది, 16(1) ఏని మీరు మర్చిపోయినా పర్వాలా, ఓకేనా. సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ఏంటి? స్టాండర్డ్ డిడక్షన్. సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రొఫెషనల్ ట్యాక్స్. ఐ రిమెంబర్ ఇట్. ఓకే, అర్థమైందనే అనుకుంటున్నా. ఇది ప్రొఫార్మా. చూడండి మరొకసారి ప్రొఫార్మా. సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 సాలరీస్. సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ B అలవెన్సెస్. సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 పెర్క్స్ ఆర్ పర్క్విజిట్స్. సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ, జీతానికి బదులుగా లాభం. ఓకే, అలాగే దీంతో స్థూల జీతం గ్రాస్ సాలరీ అనేది వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ లెస్ డిడక్షన్స్ గురించి తెలియజేసే సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3. సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ఏంటి? స్టాండర్డ్ డిడక్షన్, స్టాట్యూటరీ 50,000. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్
సెక్షన్ 16 సబ్సెక్షన్ 2, ప్రొఫెషనల్ ట్యాక్స్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 3. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రొఫార్మా ఏదైతే ఉందో ఆ ప్రొఫార్మాని మీరు యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పినటువంటి పాయింట్స్ ప్రతి ఒక్క పాయింట్ని మీరు చెక్ చేసుకుంటే, 1-2 సార్లు చెక్ చేసుకుంటే మీకు ఇది చాలా ఈజీ అండి. ఎంత ఈజీ అంటే ప్రొఫార్మాలో ఉన్నటువంటి సెక్షన్ 17(1), 17(3)(b), 17(2), 17(3) ఇవే 4 సెక్షన్స్. ఏ సెక్షన్ దేనికనేది చూసుకుంటే చాలు, ఎనఫ్. ఒక్కొక్క దీంట్లో 6-7 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ పాయింట్లను కానీ మీరు మీట్ చేస్తే 10 మార్కులు మీ సొంతం.